హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఇలా అయితే మళ్ళీ మన ఫామ్ హౌస్కి వచ్చేసాము. నేను నా కొడల అమ్మ. హాయ్ చెప్పమ్మా. హాయ్. ఈరోజు మేము తోట చూడడానికి వచ్చాము. వర్షం పడేటట్టుందని ఒక రౌండ్ వేసుకోదామని వచ్చాము. అయితే ఫ్రెండ్స్ ఇంక ఎందుకోసం వచ్చినామంటే ఇది కళ్యామాకు చెట్టు మా పక్కింటి వాళ్ళు పీకేశారనమాట. పీక్ పడేసిర్రు. మళ్ళీ మన తోటలో లేదు కదా కళ్యామాకు చెట్టు, అందుకోసమని ఈ చెట్టు పెట్టేసి అలాగే చెట్లన్నీ పడిపోయినాయి. మనం కట్టేసుకుందాం. వేటికి దాన్ని కట్టేసి దాన్ని కట్టేసి కొంచెం మట్టి పోస్తే సెట్ అయిపోతుంది. ఇలా అన్నమాట. నేనైతే ఫుల్ వర్షాలు, ఉరుములు, మెరుపులు, అసలు మస్తు పిడుగులు పడ్డాయి. ఎక్కడెక్కడ పడ్డాయో తెలియదు కానీ మస్తు పిడుగులు పడ్డాయి ఫ్రెండ్స్. నిజంగా మస్తు భయం మీద నేనైతే. కట్టినావమ్మ కొంచెం మట్టి తీసేసి నేను వెనక ఉంది, కొంచెం మట్టి తీసి దాని మీద వేసి కొంచెం వేసి ఓకే చాలు. ఓకే డన్. ఈ చెట్టు నా కోడలతో పెట్టిస్తా, నా కోడల చేతితో పెట్టిస్తా. ఏడు పెడదాం, ఇది గడ్మూల పెడదాము. గడి గడి పెట్టిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే ఎక్కడ ఈ మూలకు పెడదామా? గిడ పెడదాం. గిడ ఆడద్దు, ఆ ప్లేస్లో వద్దు. గిడ పెట్టేసి గిడకి ఈ ప్లేస్లో పెట్టు. ఎస్, మంచిగా ఉంటుంది మరి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఫుల్ వర్షం కొట్టింది. అసలు మస్తు ఉరుములు, మెరుపులు, అసలు ఘోరం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మొగలైపోయింది. చూడండి అక్కడ మళ్ళీ మొగలైంది. మనమైతే తొందరగా ఇదంతా కంప్లీట్ చేసుకొని మనమైతే ఇంటికి వెళ్దాము. మంచిగా పెట్టినావా అమ్మ? ఎందుకంటే మన కరివేపాకు చెట్టు ఉండాలి మనకి ఖచ్చితంగా. రోజుకు ఒక్కసారైనా మనము ఆ కరివేపాకు యూజ్ చేస్తాం కదా మనము. అందుకోసమే మనకైతే ఖచ్చితంగా అయితే కరివేపాకు చెట్టు ఉండాలి. ఎందుకంటే మనం రోజు ఒకసారి తోటకు వస్తాం కాబట్టి ఒక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి తీసుకొని మనం స్టోరేజ్ పెట్టుకున్నాం అనుకో మనకి బాగుంటుంది కదా. ఓకే, అటు ఇటు తిరగకంటే ఒకసారి తీసుకుపోయి మనం ఇంట్లో పెట్టుకొని స్టోరేజ్ చేసుకొని వాడుకోవచ్చు అన్నట్టు. ఇంకా మన మెంతి కూర ఇట్లా అంతా మంచిగా వస్తుంది. చూపిస్తే మీకు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనకి మెంతి కూర అయితే సూపర్గా వచ్చేసింది. చూడండి అసలు అమ్మ ఎంత బాగైనవి కదా, సూపర్ అయినాయి కదా. ఒత్తుగా అయినాయి తెలుసా. ఒక్క గింజ కూడా ఇది కాకుండా వచ్చినట్టు అన్ని వచ్చేసినాయి. అసలు తెలుసా అత్తయ్య, ఇది లేతగా ఉంది కదా, దీంట్లోనే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఇవే తినాలి తెలుసా. అవునా? ఇవి పప్పులు వేసుకొని లేకుంటే ఫ్రైలు వేసుకొని తినాలి అత్తయ్య. ఎంత బాగుంటాయి తెలుసా అసలు. ఈసారి వేసేటప్పుడు ఏం చేద్దాం తెలుసా, మనం ఇక్కడ ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అని రాసి వేద్దాం. సరే. బాగున్నాయి తెలుసా. దీంట్లోనే విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. చాలా విటమిన్స్ ఉంటాయి. అవును, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంకా అది కొత్తిమీర కూడా వచ్చేసింది మనకి. చూడండి, కొత్తిమీర కూడా అన్ని లైన్స్ వచ్చేసినాయి. కానీ ఇక్కడ ఏమైంది ఇట్లా వచ్చేసింది వాడిపోయినట్టు? ఎక్కడ? గీడ అక్కడ ఏమో తొక్కింది. ఇగో వాడిపోయిన ఇక్కడ ఎందుకు? ఏమైంది ఇట్లా? అత్తయ్య ఏమో తొక్కింది అత్తయ్య. ఓకే, బెటర్గానే ఉంది. ఇంకా మన తోటకూర కూడా సూపర్గా ఉంది. అసలు బంతిపూలు ఇవన్నీ ఎంత బాగా పూసినాయి. అసలు బతుకమ్మ పండగ మనకు బంతిపూలు అయితే వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి మనకి కదా. ఎర్రవి, ఎల్లోవి బాగుంది వచ్చేస్తాయి. అలాగే మనకి గులాబీ, రెడ్ గులాబీ కూడా పూసేసింది ఫ్రెండ్స్. నిజంగా మంచిగా సూపర్గా ఉందన్నమాట. చూడండి, వావ్, ఎక్సలెంట్. పెద్దగా సూపర్గా వచ్చింది. అసలు మనం భూమిలో నాటినాం కాబట్టి మంచిగా వచ్చింది, పెద్దగా సూపర్గా వచ్చింది. అయ్యో, అసలు పాలకూర ఎత్తులు తీసుకొద్దామనేసి అనుకున్నా, మర్చిపోయినా. ఎందుకంటే పచ్చిగా ఉంది కదా భూమి. కొంచెం ఉండండి, ఏం కాదు. నిన్న తెంపుకొచ్చిన ఆల్రెడీ. అయితే ఈ రెక్కలు ఊడిపోతాయి. ఏం కాదులే అమ్మ, షోకేస్ బాగుంటుంది.
ఉండని మస్తు. కానీ అది మన పాలకురిత్తు తీసుకొద్దాం అనుకున్నా, గిన్నెలో నాటుదాం అనుకున్నా కానీ మర్చిపోయినా. అయితే స్కూటీ అస్సలు స్టార్ట్ కాలేదన్నమాట. అందుకోసమని నా కొడుకుని తీసుకొని అట్టలు తీసుకొని వచ్చేసిన. బుడమకాయ చెట్టు కదా, బుడమకాయల పచ్చడి పెట్టుకోవాలి, ఎంతో బాగుంటుంది తెలుసా. అవునట్టు కదా, చాలా బాగుంటుంది బుడమకాయ చెట్టు. అలాగే మనకి నీళ్ళు లేవన్నమాట మన కుండీలో. మనం నీళ్ళు పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు, ఫాస్ట్గా అయిపోతుంది. కళ్యాణి పెట్టిన చెట్లు అన్ని పూలు పూస్తున్నాయమ్మా. అవును, నీళ్ళైతే లేవు, నీళ్ళు ఎక్కిచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పట్టగుచ్చుల చెట్టు. ఇక పక్కన పెద్ద మాలు ఉంటారు కదా, పీకేసింది అనమాట. ఇంకా ఇక్కడ పెట్టేద్దాం మనం, ఎందుకు మనకి బతుకమ్మ పండుగ వరకు పూలు వస్తాయి. ఓకేనా, చూడండి. ఇప్పుడు మనమైతే నీళ్ళు అయితే పట్టేసుకున్నాము. నీళ్ళు మొత్తం నిండిపోయినాయి. అక్కడ చూంచినాను, అక్కడ ఒకసారి మంచిగా అంతా నిండిపోయింది అనమాట. ఇగో అమ్మటి దాన్ని పెట్టేసి చాలా పుష్పాలు ఇది అక్కడ పెట్టు. ఎక్కడ పెడితే చెప్పన్నా, ఆ ప్లేస్ లాగా చెట్టు ఎండిపోయింది చూసినావా, ముందుకి దాని మధ్యలో పెట్టు. అయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన ల్యాండ్ పక్కన పెద్దమ్మ వాళ్ళదన్నమాట. ఈ చేను సూపర్గా ఉంటాయి చూడండి. అక్కడ పచ్చిమిరపకాయ చెట్లు, ఇక్కడ టమాటా చెట్లు, అక్కడ బంతి చెట్లు పెట్టేసింది. చూడండి, నా కోడలు అయితే ఇక్కడ కైకిలు వచ్చింది పెద్దమ్మకైతే. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఏం చెప్పమంటారు నా బాధ. వాళ్ళ ఆయన రాత్రి బాగా దాగి కొట్టిందట కైకిలు పోమని. కైకిలు పోమని కొడితే కైకిల్కి వచ్చిన ఫ్రెండ్స్ నేను. మీరు కూడా రావాలనుకుంటే రండి, ఓకేనా. అట్లేం లేదు, ఇదంతా ఇంకా ఉంది, చాలా ఉంది పని. తప్పదు కదా ఫ్రెండ్స్, మనము కైకిలు చేసుకోవాలి, తప్పదు ఎప్పటికైనా. కానీ ఇక వచ్చిన ఇక పెద్దమ్మ చెప్పింది, ఈ గడ్డి ఇలా పెరకాలి అని చెప్పింది అనమాట. సో ఇక్కడ పెరుకుతున్నాం. మా గురువు గారికి అయితే కొంచెం తీసుకుని పోదాము. మా గురువుకి నేను వండుకున్న ఫ్రెండ్స్ ఎంత సూపర్గా ఉంది తెలుసు అసలు, తోటకూర. అయితే దీంట్లో మనం మందు పెట్టాం కదా, మందు పెట్టినందుకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది బయట ఎట్లా అంటే మందులు వేస్తారు కదా, మందులు వేసిన ఆకుకూర ఎట్లుంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది. కొంచెం ఆర్గానిక్గా వండించుకుంది వేరు ఉంటుంది, నార్మల్ వండించింది వేరు ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంటి ముందర ఎక్కడైనా స్థలాలు ఉంటే కంపల్సరీ కొన్ని ఇత్తులు ఇలా తెచ్చి ఇలా వేయండి, అంతే చాలు. మీరు ఏం చేయని అవసరం ఏం లేదు, ఒక నీళ్ళు ఒకటి పెట్టండి, పెరిగిపోతాయి అంట. అవి పెరుగుతాయి, మంచిగా తినొచ్చు మనం. ఒక ఫ్రెండ్స్ చూడండి, మా గురువు గారికి అయితే కొంచెం తీసుకుని పోతున్నా తోటకూర. ఇందులో ఏదైనా వేసుకుని అనుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వాళ్ళ వీడియో ఇది. ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి వాళ్ళు ఉంటే చూడండి, కొత్తగా చూసే వాళ్ళైతే మన పాత వీడియోస్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.